పార్టీలన్నీ కూడా బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నాయని అనేక సందర్భాల్లో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అన్ని విషయాలను కోకుండా ఒకటి అందరూ చాలా విషయాలు చెప్పారు. కానీ ఒక రెండు విషయాల మీద దృష్టి పెట్టి మన జాతిని ఎట్లా ఫైటింగ్కు తయారు చేయాలి, యుద్ధానికి. ఎప్పుడు కానీ ప్రపంచంలో జరిగిన విప్లవాలన్నీ ఒక ఇష్యూ రెండు ఇష్యూల మీదనే ప్రజలను సమీకరించి విప్లవాలు తీసుకొచ్చారు, జాతిని ఐకమత్యం చేశారు. నేను నిరాశ నిస్పృహపరచను. బీసీ జాతి లోపల జాగృతం చేయాలి, నిరాశవాదం కాదు. పటుత్వం, ఐకమత్యం ఎట్లా రావాలి, పట్టు కోల్పోతున్న జాతికి ధైర్యాన్ని నెట్టివ్వాలి, నాయకత్వాన్ని నెట్టివ్వాలనేదే నాయకుని లక్షణం. ఆ దిశగానే మనం మాట్లాడుకుందాం. మన పోరాటం వల్ల 42% రిజర్వేషన్లు స్థానిక మనం రెండు మేజర్ పాయింట్ల మీద పోరాడుతున్నాం. ఒకటి, రాజ్యాధికారం చట్టసభలో రిజర్వేషన్లు కావాలి. రెండవది, జనరల్ లోకల్ బాడీలో కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కొట్లాడుతున్నాం. దానికి స్పందించి ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని, సామాజిక స్పృహను పసిగట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ 42% పెడతామని కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చినాకనే వెంటనే 42 కాకుండా పాత పద్ధతి ఎన్నికలు జరుపుతానని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశాడు. ఖబర్దార్, ఎట్లా పెడతావు? మీరు 42 అనౌన్స్ చేసినందుకే నీకు ఆ సీటు దక్కింది, లేకపోతే నువ్వు ఆ సీట్ మీద కూర్చుంటువా అని చెప్పి బీసీలందరూ ఎదురు తిరిగి ధర్నాలు చేస్తే చెట్టకేలకు అనేక అవరోధాలు, అవంతరాలు సృష్టించి 42 పోయాడు. 42 పోతే మనమందరం సంతోషపడ్డం వినబడ్డాన్ని. ఈ 42%కు చాలామంది అనేక రకాలుగా వక్రీకరించారు. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. నిజంగా ప్రాక్టికల్గా వేరే రాష్ట్రాలలో చూస్తే అయ్యేది కాదు, పోయేది కాదు. కానీ నాకు ఒక నమ్మకం, తెలంగాణ గడ్డ పౌరుషాల గడ్డ, ఈ గడ్డ మీద అది వస్తే నిలబెట్టుకునే శక్తి బీసీలకు ఉన్నది అని చెప్పి, లేదు నువ్వు వెంచు మేము నిలబెట్టుకుంటామని చెప్పాము. దానికి 42% రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయబద్ధత ఉంది. ఎట్లా ఇది తెలవాలి మన జాతికి అని చెప్తున్నా. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారం ఒక ఆర్టికల్ ఉంది, బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్లను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. మరి ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు, జీవోలో కూడా తీశారు. ఆ తర్వాత చట్టబద్ధత, అసెంబ్లీ లోపల బిల్లు పెట్టి చట్టబద్ధత ఇచ్చారు. ఇక న్యాయబద్ధత, సుప్రీంకోర్టు ఏమన్నది, జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చు అని చెప్పింది. జనాభా లెక్కలు తీస్తే 56 ఉన్నాయి, 42 ఉన్నది కాబట్టి దీనికి న్యాయబద్ధత ఉంది. కాబట్టి కోట్ల ఓడిపోదు, గెలుస్తుంది అని చెప్పి మనం అందరం గట్టిగా ఫైట్ చేసినాం. చేస్తే హైకోర్టు ఒక ఫస్ట్ డే ఇవ్వలేదు స్టే, సెకండ్ డే ఇవ్వలేదు, థర్డ్ డే ఇవ్వలేదు, 4వ రోజు స్టే ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇచ్చింది. అంటే ఏ రాజకీయాలు దాన్ని ప్రేరేపించినాయి, ఎవరి వల్ల అది ఆ విధంగా తయారైందో మనం పసిగట్టాం. అప్పుడు స్టే ఇవ్వందని రాష్ట్రం అంతా బగ్గుమన్నది. మనం అందరం బంద్ పిలిపించాం. బంద్ పిలిపిస్తే ఎంత బ్రహ్మాండంగా బంద్ జరిగిందంటే, గతంలో ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు ఎటువంటి సందర్భంలో అంత బ్రహ్మాండంగా బంద్ జరగలేదు. అది బీసీల యొక్క పోరాటానికి చిహ్నం. బీసీ ఉద్యమం బలహీన పడలేదు. బీసీలో కొందరు అమ్ముడు పోవచ్చు, కొందరిని భయపెట్టవచ్చు, కొందరిని నోరు మోయించవచ్చు. కానీ 2 కోట్ల మంది బీసీలను ఎవడు కూడా నోరు మోయించలేడు. అందుకే రేవంత్ రెడ్డి నీకు ఈ వేదిక మీద సవాల్ చేస్తున్నా, నువ్వు 42% ఇస్తేనే నువ్వు కరెక్ట్గా ఉంటావు. దీనికి నీ అధికారానికి లింక్ ఉన్నది. నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ప్రధానమంత్రులు మీరే అయ్యిండ్రు, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, చైర్మన్లు, అన్ని అధికార పదవులన్నీ మీకు అయినాయి ఉన్నాయి. మేము సర్పంచులు అయితే కూడా మీరు ఓర్వరా?
మా జాతి సర్పంచులు అయితే కూడా మీకు ఇంత ఓర్వలేతనమా? వాళ్ళందరూ కలిసి మన పీఠాలు కుదురుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భం లోపల బీసీ లోపల చైతన్యం ఉంది. బంద్ పిలిపించితే రాష్ట్రంలో పల్లెటూరులో కూడా బంద్ జరిగింది. ఎప్పుడన్నా బంద్ జరిగితే ఇక్కడనే కాదు, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా కర్నూలు, మదనపల్లి అనేక ప్రాంతాల్లో మన బంద్కు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా బంద్ జరిపారు. వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకున్నారు. బీసీలలో అంత పోరాట పటిమ ఉన్నదని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, బీసీల మీద మనము నారాజు కావాల్సిన అవసరం లేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అడ్వకేట్ సాబ్ కూడా చెప్పాడు, కోర్టు కేసు తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేసినాం. నేను 3 రోజుల నుంచి గట్టిగా అందరి అడ్వకేట్లకు ఫోన్లు చేస్తున్నా. మీరు అందరూ ఆ కేసును పైకి తీసుకురండి, మీరు జడ్జి మీద పెట్టండి ఒత్తిడి. మనం ఒక 5 మంది 10 మంది అడ్వకేట్లను బలంగా పెట్టి ఆర్గ్యుమెంట్ చేద్దాం. ఎట్టోడిపోతుంది కేసు ఓడిపోవడానికి వీలే లేదు. ఓడిపోతే ఖబర్దార్ కాలపడుతుంది రాష్ట్రం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు, రాజ్యాంగంలో ప్రొవైడ్ చేశారు. 73-74 దానిలో జనాభా లెక్కలు తీశారు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% సీలింగ్ వర్తిస్తారు. మనకు ఈ పనికి మాలిన పొలిటికల్ రిజర్వేషన్లు పెడితే రాజకీయ రిజర్వేషన్లకు మీరు సీలింగ్ సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వస్తుందా? అందుకే సుప్రీంకోర్టు తీర్పుకు జనాభా లెక్కలతో అవుట్ అయిపోయింది. చట్టబద్ధత అసెంబ్లీ దాంతో వచ్చేసి రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఏ కోణంలో కేసు ఓడిపోతుందంటే అగ్రకులాల దురహంకారంతో ఓడిపోతుంది. దాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, మహారాష్ట్రలో ఇట్లాంటి కేసు వచ్చింది, అక్కడ హైకోర్టులో స్టే వచ్చింది, కొట్టేసిరు. సుప్రీంకోర్టులో కొట్టేసిరు. మధ్యప్రదేశ్ కూడా లోకల్ బాడీ మీద కేసు వచ్చింది, అక్కడ కూడా హైకోర్టులో స్టే వచ్చింది, కొట్టేసిరు. సుప్రీంకోర్టు పోతే కూడా కొట్టేసారు. అదేవిధంగా ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక లోపల అన్ని రాష్ట్రాల లోపల కేసులు వస్తే కొట్టేసిర్రు. స్టే వచ్చింది, కొట్టేసిర్రు. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్కడ చిన్న ధర్నా కూడా జరగలేదు. మళ్ళా కర్ణాటకలో ముఖ్యమంత్రులు ఉన్నారు, మా తమిళనాడులో ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉత్తరప్రదేశ్, బీహార్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. నేను వాళ్ళని వక్రీకరించడం లేదు. అక్కడ ఎందుకు ఉద్యమాలు రాలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు అంత చైతన్యం ఉన్న ప్రజలు కాబట్టి ఇస్తే రాష్ట్రం గజగజలాడిపోయింది. కేసు బెంచ్ మీదకి రానికే ప్రభుత్వము కౌంటర్ వేయకుండా, బెంచ్ మీదకి రాకుండా అడ్డుకొని మెల్లగా దొంగచాటున మున్సిపల్ ఎన్నికలకు పోయారు, దొంగచాటున సర్పంచ్ ఎన్నికలకు పోయారు. అక్కడ మన బీసీలు ఏం చేసిర్రు? 17%, 34% రిజర్వేషన్లను 22కి తగ్గించి అమలు చేసేటప్పుడు 17% చేశారు. కానీ మన బీసీలు మనం పిలిపించాం, జనరల్ సీట్లు నిలబడి ఉండేది, జనరల్ సీట్లు నిలబడ్డారు. మొత్తం సర్పంచ్లల్లో 53% బీసీలు ఎన్నికయ్యారు. అంటే రిజర్వేషన్లు వీళ్ళు 17 ఇస్తే, చట్ట ప్రకారం 22 ఇస్తే మన వాళ్ళు 53% మంది గెలిచారు. మున్సిపల్ లోపల 34 పెట్టారు, కానీ 28కి అమలు చేశారు. కానీ ఎన్నికలలో 69% మంది గెలిచారు. ఈ విధంగా ఎంత తిప్పి కొడితే కూడా మన వాళ్ళు తిప్పికొట్టి జనరల్ సీట్లలో గెలిచారు. కాబట్టి ప్రభుత్వం భయపడిపోతుంది. అరే, ప్రజలలో చైతన్యం వచ్చింది. దీన్ని అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఒక రీసెర్చ్ మింగిపెట్టిండు. ఈ బీసీల చైతన్యాన్ని ఎట్లా దెబ్బకొట్టాలి అంటే, వీళ్ళందరూ చదువుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. మనం కొట్లాడి 5 రోజులు నేను అమరనిరాహార చేసి ఆ పథకం పెట్టించాం. దానివల్ల గుడిసెలు ఉన్నాడు కూడా ఇంజనీరింగ్ చదువుతుడు, పీజీ చదువుతుడు, మొత్తం ఫీజు ప్రభుత్వమే కడుతుంది. దాని ఒక కారణం. గురుకులాలు ఉన్నాయి, హాస్టళ్ళు ఉన్నాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది. దీనివల్ల బీసీలు చదువుకొని మొన్న నల్గొండల అమెరికన్ బేస్డ్
ఒక సంస్థ సర్వే చేసి మహబూబ్ నగర్ కల్వకుర్తిలో కూడా చేశారు. చేస్తే 50 ఇండ్లు సర్వే చేస్తే 40 ఇండ్లల్లో పీజీ చేసిన పిల్లలు, డిగ్రీ చేసిన పిల్లలు, ఇంజనీరింగ్ చేసిన పిల్లలు, ఉన్నత విద్య చేసిన పిల్లలకు సర్వేలో బయటపడ్డారు. అయితే దీంతో ఆ రిపోర్టు రేవంత్ రెడ్డికి రాందడివే ఓపెన్గా కూడా మాట్లాడారు. ఈరోజు బీసీలో చైతన్యం వచ్చింది, అందరూ ఉన్నత చదువులు చదువుతున్నారు. మన పెద్ద కులాలు కూడా దాన్ని గమనించాలి అన్నాడు. గమనించాలంటే వాళ్ళని నెత్తి మీద ఎత్తుకోవాలని కాదు, తొక్కాలి అని చెప్పి పిలిపిస్తాడు. ఇది పరోక్షంగా తొక్కుకోం. మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, మన దగ్గర మన బీసీలు ఏమైనా ఇబ్బందులు పడవచ్చు, దాన్ని పెద్ద మనసుతోటి అంగీకరిద్దాం. కానీ జరగబోయే దానికి మాత్రం తప్పనిసరి రేవంత్ రెడ్డి నువ్వు బీసీలను దొక్కాలని చూస్తున్నావు, మాకు కనిపిస్తుంది. మంత్రివర్గంలు ఇవ్వవు, చైర్మన్లు ఇవ్వవు, చివరకు బడ్జెట్లు ఇవ్వవు, ఏమి 42 అంటే కోట్ల అడ్డం వచ్చింది. నీకు మంత్రివర్గంలో ఇవ్వడానికి ఏం అడ్డం ఉంది? మంత్రివర్గంలో 8 మంది బీసీలకు ఇవ్వాలి, ఎంతమంది? 3 ఉన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లలో 42% ఇస్తే ఎవరు అడ్డుకున్నట్టు లేదు, 15% ఇచ్చావు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.